ప్రార్థన చేసుకొని గొలుసు ప్రార్థన ప్రారంభించుకున్నాం. కృపాకనికరం గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆద్యంతమై ఉన్న యేసు ప్రభువా నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నేను హెచ్చిస్తూ, నేను ఆరాధిస్తున్నాను, పొగుడుతూ ప్రభు నీ పాస్తున్న కొనియాడే కృప మరలా మాకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి వందనాలు. దేవాదినం జరిగిస్తున్నటువంటి గొలుసు ప్రార్థనకి ఎంతగానో తీసుకుని స్తుతిస్తున్నాం ప్రభు. నాయన మరి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి చెవిగల వారి విందురుగాక తండ్రి రక్షణ అనుభవంలో ఆత్మీయ జీవితంలో స్థిరపడి బలపడిన కొరకు సాక్షులు జీవించడం సహాయపడుతున్నాడు ప్రభా. తండ్రి మరి యొక్క వర్తమానం వ్యర్థం కాకుండా మీ ఆత్మ సహాయం దయచేయండి. ప్రత్యేక ద్వారాలు తెరవండి దేవాన్ని బిడ్డల నాయన నీ కొరకు సాక్షులుగా జీవించే కొరకు అనుగ్రహిస్తూ రుజువుపరుస్తూ నిన్ను మహిమ తెచ్చుకోండి. అల్పుడను బలిహీన శ్వాసాటి మరుగుపరుచుకుని ఆత్మచేత నడిపింపచేస్తూ రుజువుపరచమని ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసే దరిజరితి మము జోడా. స్వార్థము నెల్లను ద్రోసే దరిజరితి మము జోడు. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరిజరితి మము జోడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందితిమిలలో బాధ నిందను తెచ్చితిమయ్యా. పొందితిమిలలో బాధ నిందను తెచ్చితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరిజరితి మము జోడు. ఒప్పుకొనుచుంటిమిలలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటిమిలలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరిజరితి మము జోడు. ఇరుకున పడి ఉంటిమి పరులెల్లరు మము జూచి, ఇరుకున పడి ఉంటిమి పరులెల్లరు మము జూచి, పరిహాసమును చేయా తరుణమునిచ్చితివయ్యా. పరిహాసమును చేయా తరుణమునిచ్చితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి
దరి చేరితిమి మమ్ము చూడు, ఆశించితిమి నిన్ను, శాశ్వత కృపగల దేవా. ఆశించితిమి నిన్ను, శాశ్వత కృపగల దేవా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి, దరి చేరితిమి మమ్ము చూడు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా జయుమయా. నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా జయుమయా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి, దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి, దరి చేరితిమి మమ్ము చూడు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని. ఇది వరకు మీరేమియూ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. మీ దయగల ప్రేమను బట్టి నీ పాస్తానికి వస్తున్నాం ప్రభు. నీ మాటలు మా నోట ఉంచి దేవా, నీ బిడ్డలకు నా తండ్రి చూసే కనులు వినేచులు గ్రహింపు దయచేస్తూ వారి హృదయంలో ఫలించుటకు సాయం చేయండి. విత్తబడుతున్న వాక్యం నేర్కట్టి ఫలింపచేయుటకు సత్యం నాయన మరి శక్తిమంతుడు సాయం చేయండి తండ్రి. మీ కార్యాన్ని జరిగిస్తూ మీరు రుజువుపరచండి. అల్పుడను బలహీన సాటిని మరుగుపరుచుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడుతూ మీరు రుజువుపరుచురమ్మండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి చెవి గల వారు ప్రభువా, నీ ఆత్మతో నడిపింపచేయనట్లుగా సహాయపడే విధంగా నీ మాటలు నా తండ్రి మీరు దేవా బయలుపరుస్తురమ్మంటూ మా ప్రియ రక్షకుడే క్రీస్తునామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాబడినటువంటి కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో సహాయం చేయనుగా. మరి ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరువచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క లేఖనాలను గమనించినట్లయితే మీ హృదయము సంతోషించును, మీ సంతోషము మన సంతోషాన్ని పరిపూర్ణము చేయనట్లు పరిపూర్ణంగా జరిగించే విధంగా ప్రభు తన కార్యం జరిగించేవాడుగా ఉంటున్నాడు. అయితే మనము యోహాను సువార్త 24వ అధ్యాయంలో 16-24 వచనంలో ఏం చూస్తున్నాం? మీ సంతోషము పరిపూర్ణులగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈరోజు మనకున్నటువంటి సంతోషం, ఆనందం, మనము, మన పిల్లలు, మన కుటుంబం, మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనము సంతోషిస్తున్నాం, ఆనందిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనము లోకం వైపు చూసినప్పుడు, లోకంలో ఉన్నటువంటి వారి వైపు చూసినప్పుడు మరి ఎంతో వేదనతో, ఎంతో సమస్యతో కూడినటువంటి
ఎంతో బలహీనతతో కూడినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క ఉదయకాలం చేరువచ్చినటువంటి వారమైన మనము మన హృదయంలో సంతోషం కోసం, మన కుటుంబ సంతోషం కోసం, మనకున్నటువంటి అన్నిటిని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఒకవేళ మనము సమస్యతో కూడి ఉన్నప్పటికీ కూడా మరి ఇతరుల యొక్క సమస్యని మనము గమనించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఇలా తెలియజేస్తుంది, మన హృదయంలో సంతోషం కలిగించేటువంటి విధానం పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఇది వ్యక్తిగతమైనటువంటి మాట కాదు, ఇది మనము నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై, నశించిపోతున్నటువంటి వ్యక్తుల విషయమై, మరి నరకానికి వెళ్తున్నటువంటి ఆత్మల విషయమై పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే హృదయంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు మనల్ని ఆస్వాదిస్తే, మన పిల్లలకు ఉద్యోగాలు, వివాహాలు, కుటుంబం యొక్క వ్యవస్థ, మరి ఇంచుమించు ప్రతి పనిలో ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు అనుకోండి, మన హృదయంలో సంతోషం, ఆనందం మరి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, లోకంలో ఉన్నటువంటి ఆత్మలు నశించిపోతున్నాయి. లోకంలో ఉన్నటువంటి ఆత్మలు నరకానికి వెళ్తున్నటువంటి స్థితిని బట్టి హృదయంలో సంతోషం లేదు. చూడండి, మనము ఎవరి గురించో ఎందుకు ప్రయాసపడాలి, ఎవరి గురించో ఎందుకు ఆలోచించాలి, ఎవరి గురించో మన సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోవాలి, ఎవరి గురించో మనమెందుకు మన యొక్క శరీరాన్ని మరి నలగగొట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన చేస్తే, ఆ ఆలోచనను బట్టి మనం చూసినప్పుడు మరి వ్యక్తిగతంగా మనము దేవుని పిల్లలముగా పిలువబడలేము. ఎందుకని? చూడండి, పరిశుద్ధ గ్రంథం నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయము మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడవైనది గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించు, వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రుని దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలపైనను కట్టడలనైనను విధులైన మేము గైకొనకపోతుంది. నీ సేవకుడైన మోసేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాము. అదే విధంగా మీరు అపరాధం చేసినట్లా జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లా బూదిగంతము వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామమున ఉచ్చరించుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ నెహెమ్యా తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ప్రయాసపడడం లేదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యెరూషలేములో ఉన్నటువంటి తన పితరులు, యెరూషలేములో ఉన్నటువంటి తన యొక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు, తనకు సంబంధికులు, మరి ఇక్కడ మనం ఎంతగానో తన యొక్క వేదనను మనం చూస్తున్నాం. నెహెమ్యా ఎందుకు అంత వేదన అనుభవిస్తున్నాడు? ఎందుకు అంత వేదనతో ఉన్నాడు? ఎందుకు అంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు? మరి ఎప్పుడో మోసేతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? మరి ఆ ఆజ్ఞలను, ఆ యొక్క పరిస్థితుల నుంచి ఎందుకు దేవుని సన్నిధిలో మరలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? గమనించండి. మరి మన యొక్క పితరులు పాపం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మన పితరుల ద్వారా ప్రారంభమైన పాపపు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులు మాత్రమే కాదు, విశ్వాసులు మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరును నశించి నరకానికి వెళ్ళడానికి మరి అపవాది అనేవాడు ఎంతగానో ఏం చేస్తున్నాడు? వారి యొక్క స్థితిని, వారి యొక్క బలహీనతను బట్టి వారిని కృంగదీస్తూ ఉంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆ యెరూషలేము యొక్క పరిస్థితిని చూసినప్పుడు నెహెమ్యా మరి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు.
మానక ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటాడు. కారణం ఎందుకు చేస్తున్నాడు? తనకేంటి సంబంధం? ఎవరో ఎట్టబోతే మనకెందుకు, ఎవరో ఏం చేసుకుంటే మనకెందుకు, ఎవరు ఏమైపోతే మనకెందుకు అన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించలేడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం? స్వార్థపరులకు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. కాబట్టి మనం స్వార్థపరులు కాకుండా నిస్వార్థపరులుగా ప్రభు కొరకు మరి జీవించేటువంటి వారముగా ఉండున్నట్లుగా మన ఆత్మీయ స్థితి మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం ఎంత మటుకు ఆత్మీయంగా ఉన్నాం, ఎంత మటుకు మనం ఆత్మీయ జీవితంలో జీవిస్తూ ఉండడానికి ఇదే మనకు అవకాశం. అందుకే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని. మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు చెవియగ్గేవాడు, మన ప్రార్థనకు బదులిచ్చేవాడు, మన ప్రార్థనను బట్టి విడిపించేవాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. అన్ని జనుల నుండి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచుటకు ఎలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులార చూచితిని. ఇక్కడ చూసారా, ప్రభు సన్నిధిలో మరి సుమియోన్ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు సకల ప్రజలకు నీ నుండి ఏముందంటే రక్షణ. సకల ప్రజలకు ఈ లోకంలో రక్షణ. కుల మత భేదం భావం లేకుండా, రంగు భేదం, కుల భేదం, మత భేదం లేకుండా, గ్రామ భేదం, దేశ భేదం లేకుండా దేవుడు సమస్త సకల ప్రజలకు రక్షణ కలుగచేసడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కనులారా చూస్తే కారణం ఏంటి? రక్షణ ఎవరి నుండి వస్తుందంట? యేసుక్రీస్తు ప్రభువు నుండి. యేసుక్రీస్తు ప్రభువు. ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. ఇది పరలోక రాజ్యం చేరడానికి ఒక మార్గం, ప్రభుతో ఉండడానికి ఒక మార్గం, ప్రభుతో నివసించడానికి ఒక మార్గం, ప్రభుతో సంతోషించడానికి ఒక మార్గం. మనం ఇందాక యోహాను సువార్త 16:24 చదువుకున్నాం. మన హృదయంలో సంతోషం మనం పొందినటువంటి దాని నుండి కలుగుతుందేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి సంతోషం, ఇక్కడ ఉన్నటువంటి ఆనందం పరలోకంలో జరిగించేటువంటిదిగా కనబడుతుంది. ఎందుకంటే భూలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం, భూలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యం ఒక సంతోషం. గమనించండి, మనం గొలుసు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన అనేటువంటిది ఒక వ్యక్తికి రక్షణ కలుగ చేయటానికి సహాయపడుతుంది, ఒక కుటుంబాన్ని బలపరచడానికి సహాయపడుతుంది, ఒక వ్యక్తి పడిపోయిన వాడిని తిరిగి లేపడానికి సహాయపడుతుంది. అందుకే యాకోబు పత్రికలో మనం మాట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూడండి, 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. గమనించండి, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రార్థన రోగిని స్వస్థపరచకు మాత్రమే కాదు. ఈరోజు అనేక మంది స్వస్థత కోసమే ప్రార్థన చేయమంటున్నారు, స్వస్థత కోసమే ప్రార్థనకు వస్తున్నారు, స్వస్థతలే కావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ స్వస్థత కలగలేదు అనుకోండి, వాళ్ళు ప్రభువును మర్చిపోతున్నారు, ప్రభు దగ్గర రావడం లేదు, ప్రభువును విశ్వసించట్లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? శరీర బలహీనమైంది, ఈ శరీరం ఉన్నంత వరకు రోగం వస్తుంది, ఈ శరీరం ఉన్నంత వరకు రోగం వస్తుంది. అయితే వచ్చిన రోగాన్ని పోగొట్టుకోవటానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నూరు రాసి ప్రార్థన చేయండి, రోగము స్వస్థత పొందుతుందని. అంటే రోగము నుండి విడిపించబడాలి అంటే ప్రార్థన అవసరం. ఒట్టి నూనె మాత్రమే కాదు, ప్రార్థన కూడా అవసరం. ప్రార్థన లేకుండా ఉట్టి నూనె రాసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది. అయితే పాపం చేసిన వాడితే పాపక్షమాపణ పొందుతాడంట. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకేమంటాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో కొనసాగించేటువంటి ప్రార్థన ముగింపు లేదు. విశ్వాసంతో కొనసాగించేటువంటి ప్రార్థన ముగింపు లేదు. ఎందుకు ముగింపు లేదంటే, ముగింపు లేనటువంటిది ప్రార్థన. ఇంకా మనం ఆదికాండంలోకి వెళ్తే ఎనోషు ద్వారా ప్రారంభమైనటువంటి ప్రార్థన ఈ రోజు వరకు ఆగట్లే. ఎనోషు ద్వారా ప్రారంభించబడినటువంటి ప్రార్థన ఈ రోజు వరకు ఆగట్లేదు. అంటే ముగింపు లేదు ప్రార్థనకి. ప్రార్థనకి ముగింపు లేదు. ఎవరికి ముగింపు లేదు? నెహెమ్యాలాగా, నెహెమ్యా లాంటి మనస్సు కలిగినటువంటి వారికి, నెహెమ్యా లాంటి
దయగలిగినటువంటి వారు. ఈరోజు మన వ్యక్తిగతమైన జీవితంలో మనకున్నటువంటి సమస్యను బట్టి ప్రార్థించలేకపోవచ్చు, కానీ ఒక ఆత్మీయ విశ్వాసిగా మనం రక్షించబడినటువంటి వారమై రక్షించబడేటువంటి వారి కొరకు ప్రయాసపడేటువంటి విశ్వాసిగా మనం కనబడాలి. ఎందుకంటే ప్రార్థన రోగిని స్వస్థపరచడానికి మాత్రమే కాకుండా పాపం చేస్తున్న వారిని రక్షించుటకును అతనిని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ప్రార్థన చాలా సహాయపడుతుంది. కాబట్టి సిమియోను అంటాడు, అయ్యా నేను నీ కన్నులారా చూశాను. ఎవరు చూశాడంటే రక్షణను చూశాడు. రక్షణను చూశాడు. రక్షణ ఎక్కడ దొరుకుతుందంట? యేసుక్రీస్తు నామంలోనే రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణ నేను కన్నులారా చూశాను. ఇప్పుడు ఆయన ద్వారా ప్రారంభించబడినటువంటి రక్షణ ఈరోజు ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ఆ రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు, విశ్వసించిన వారు ఆ రక్షణను పొందేవారుగా ఉంటున్నారు. యేసుక్రీస్తును అంగీకరించటమే పాపం అయితే, అదే ఒక గొప్ప నేరం అయితే, యేసుక్రీస్తు లోకానికి వచ్చేవాడు కాదేమో. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి దాన్ని మనం చూస్తే, లోకములు ఇన్ని కలవరాలు, ఇన్ని సంచలనాలు, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ఇదేటువంటి పరిస్థితులు ఎదురయ్యటానికి యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి రావటానికి సమాధానం కలుగజేయటానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఆయన భూమి మీద సమాధానం కలుగజేయటానికి లోకానికి వచ్చాడు. అయితే మన వ్యక్తిగతమైన జీవితంలో విశ్వాసగా ఉన్నటువంటి నీవు నేను ఏం చేయాలంట? మానక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట? ఒకరి తర్వాత ఒకరు. ఎందుకు చేయాలి? ఆనాడు ఎనోష చేశాడు, తర్వాత మన పితరులు చేస్తూ వచ్చారు. అబ్రహాం చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ విధంగా మన పితరులు అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. చివరికి యోహాను సువార్త 16:24 వచ్చినాడు. మన హృదయంలో సంతోషం కలగాలంటే మనం అడగాలంటే, అడుగుడి మీకు ఇస్తాడు. మనం అడగాలి అంటే ఈరోజు ఒకరు అడిగేదానికంటే ఇద్దరు అడుగుట ఎంతైనా మేలు. ఒక్కరు అడిగేదానికంటేను ఇద్దరు అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక గుంపుగా మనం ఎప్పుడైతే గమనించండి, మనం ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి ఒకరు వెళ్తే చూస్తానులేయా అండి, అదే ఒక ఇద్దరు వెళ్ళారనుకోండి చేస్తానులేయా అండి, అదే ఒక గుంపుగా వెళ్ళారనుకోండి ఆ పనిని అప్పుడే జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంపుగా ఎక్కడైనా చూడండి, ఏ స్థలంలోనైనా ఒకరికి ఇద్దరి కంటే గుంపుగా వెళ్ళినటువంటి ప్రతి చోట గుంపుగా వెళ్ళినటువంటి ప్రతి చోట ఆ పనిని జరిగించుకునేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చినటువంటి వారమైన మనం మరి లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై, లోకంలో మరి వెనుకబడినటువంటి వారి విషయమై, ఆత్మీయ జీవితంలో నష్టపడుతున్నటువంటి వారి విషయమై, మరి ఈనాడు క్రైస్తవులే అవిశ్వాసులుగా మారిపోయి క్రైస్తవులు ప్రభుకు దూరంగా జీవిస్తూ బాప్టిజం తీసుకొని కొంతకాలం ప్రభుని వెంబడించి ఈరోజు అనేకులు వెనకటి లోకపు వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి వారి విషయమై ప్రార్థన చేయాలంట. కాబట్టి ఈరోజు చేరువచ్చినటువంటి వారమైన మనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించేటువంటి వారు కావాలి ప్రభు, దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వారు కావాలి ప్రభు. కాబట్టి మన పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి వారమై ప్రభు వైపు చూచు అనేక ఆత్మల రక్షణార్థం ఏం చేయాలంటే ప్రార్థించాలి. సిమియోను చేస్తున్నటువంటి విజ్ఞాపన ఏంటంటే, ప్రభువా నేను నీ రక్షణ కలుగుతాను చూశాను, సకల ప్రజలకు నీ నుండి రక్షణ కలుగుతుంది. ఈరోజు విశ్వాసే ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. సకల ప్రజలు ఈరోజు రక్షించబడాలంటే, సకల ప్రజలు ఈరోజు విడిపించబడాలి అంటే, లోకంలో ఈరోజు అనేక ఆత్మలు రక్షించబడాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. ఆ ప్రార్థనాత్మను ఆ ప్రార్థనాత్మ ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థించేటువంటి ఆ భారం, ఆ బాధ్యత
ఎవరికి ఉంటుందంటే ఆయన పిల్లలైనటువంటి వారికి, ఆయన రక్షణ పొందినటువంటి వారికి, ఆయన సన్నిధిలో ఆత్మీయ జీవితంలో సాగిపోతున్నటువంటి వారికి ఆ భారాన్ని, ఆ బాధ్యతను మనం చేస్తాం. కాబట్టి నెహెమ్యా జీవితంలో తను ప్రార్థించటం ద్వారా తన ప్రార్థన ప్రభు అంగీకరించి ఆ రాజుకు దయ కలిగించి యెరూషలేము వెళ్ళడానికి, యెరూషలేములో జరిగించే పని నిమిత్తమై, యెరూషలేమును కొనసాగిస్తున్నటువంటి పని నిమిత్తమై మరి ఆ రాజు ఒప్పుకొని తనకు సహకరించి తనకు సపోర్ట్ చేస్తూ తన జీవితంలో గొప్ప విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, కట్టడానికి మాత్రమే నెహెమ్యా ఒక్కడే ఉన్నాడు, కానీ యెరూషలేము వెళ్ళడానికి మాత్రమే నెహెమ్యా ఒప్పుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నెహెమ్యాకు ఒక గుంపు తయారైంది. తనతో కూడా కొంతమంది సహకరిస్తూ వచ్చారు, కొంతమంది తనతో కూడా మరి పని చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఈరోజు మన ఒక్కరితో అవ్వదు, మనకు కూడా ఒక గుంపు కావాలి. మనకు కూడా ఒక గుంపు. ఏ గుంపు అంటే ఇది ప్రార్థనా గుంపు. ఆ ప్రార్థన శక్తి కలిగినటువంటి గుంపులో నీవు కూడా చేరి ప్రార్థించు. ప్రార్థన గుంపుతో కలిసి ప్రార్థించడానికి సహకరించండి. ప్రార్థించడానికి నీవు నేను దేవుని సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో మరొక గుంపుగా చేరి ప్రార్థించేటువంటి వారముగా ఉందాం. ఆ ప్రార్థన శక్తివంతమైంది, ఆ ప్రార్థన బలమైనది. ఆ ప్రార్థనకు మరి ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని రుచి చూసేవారంగా ఉంటున్నాం. నిజముగా మా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి చూస్తే ప్రార్థన మరి ఎంతైనా మాకు, మా కుటుంబానికి, మా జీవితాలకు మరి ఎంతో సహకరించింది. ఆ ప్రార్థనే నా జీవితంలో నన్ను నిలబెట్టడానికి సహాయపడింది. ఒకానొక కాలంలో నా జీవితంలో కూడా 2002లో నా పరిస్థితి సరిలేనటువంటి పరిస్థితుల మధ్యలో నాకు ఒక సంఘం, నా సంఘం నా కోసం ప్రార్థించింది. నా సంఘం నా కొరకు కన్నీరు కార్చింది. నా సంఘం నా కొరకు ఎంతగానో ప్రయాసపడింది. నేను విడిపించబడ్డానికి, నేను ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డానికి నిజంగా మరి నా సంఘం నాకు ఎంతగానో ప్రోత్సహించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతూ వచ్చింది. ఆ ప్రార్థన వ్యర్థం కాలే. ఈరోజు మన కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, మన కొరకు మొరపెట్టేవారు ఉన్నారు, మన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవా ఒక గుంపు ఉంది. ఆ గుంపుతో నీవు కూడా కలిసి సహకరించండి. ఆ ప్రార్థన గుంపుతో నువ్వు కూడా కలిసి సహకరించండి. ఆ ప్రార్థన గుంపుతో నువ్వు కూడా కలిసి ఏకీభవించండి. ఆ ప్రార్థనలో మీరు కూడా పాలుభాగస్తులుగా పని చేయటానికి ముందుకు వస్తే అనేక ఆత్మలు రక్షించగలం, అనేక ఆత్మలను విడిపించగలం, అనేక ఆత్మలను ప్రభు యొక్క రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మరి వాక్యాన్ని వింటున్నటువంటి వారైనా మీరు మరి ఈ పనిలో పాలుభాగస్తులుగా సహకరిస్తారా? పాలుభాగస్తులుగా పాలు పంచుకుంటారా? పాలుభాగస్తులుగా ప్రభు వైపుకు అనేకులను మళ్లించటానికి మీ వంతు మీరు ప్రార్థనలో సహకరిస్తారా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా పర్వాలేదు, కానీ ప్రార్థన మాత్రం మానక ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మరి ఇటు యొక్క ఆత్మీయ జీవితంలో మరి బలమైన వారముగా, అనేకులను విడిపించే వారముగా ప్రభు ఆత్మ సహాయం చేయనట్లు, ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించినట్లు ఈ కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, కనికరగల మా దేవ, కృపగల మా తండ్రి, సహాయకుడా, నమ్మదగిన వాడా, నమ్మకమైన వాడా తండ్రి, నీ కార్యములు ఎంతో రమ్యమైనవి, మనోహర మానవ హృదయానికి గోచరం కానీ ప్రభు నీ దయగల మాటల చేత మమ్మల్ని ఇంతవరకు ఆదరిస్తూ వచ్చావు తండ్రి. నీకు స్తోత్రం. మా హృదయంలో సంతోషం, ఆనందం ప్రభు ఈ లోకంలో తండ్రి జీవించుతున్న మరి మాకు నాయన మీరు తండ్రి కలగజేస్తూ వచ్చారు. అయితే లోకంలో నాయన మరి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నప్పటికీ, ఎన్నో ఆత్మలు ప్రభువా మరి లోకంలో తండ్రి దిగజారిపోతున్నప్పటికీ, తండ్రి లోక సంబంధమైన వ్యవస్థలో పడిపోతున్నప్పటికీ ప్రభువా నువ్వు స్థిరపరచడానికి, బలపరచడానికి బలమైన సాధనముగా తండ్రి నువ్వు లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నావు అయ్యా. మరి నీ సన్నిధానంలో తండ్రి మొరపెడుతూ మా మనవులు అంగీకరిస్తారండి తండ్రి. అయ్యా మరి ప్రార్థన ఆత్మగలిని సన్నిధిలో మొరపెట్టి కృపను అనుగ్రహిస్తున్నా. నాడు నెహెమ్యా ప్రభువా నా తండ్రి మరి తన యొక్క తండ్రి మరి నాయన వారసులు ప్రభువా తండ్రి మరి యెరూషలేములో ఉన్నటువంటి ప్రభువా నాయన వారి యొక్క స్థితిని చూసి, వారి పరిస్థితిని బట్టి, మందిరం యొక్క వ్యవస్థను బట్టి
ప్రభా తను ఏడుచుచు కన్నీరు కారుచు ప్రభు సన్నిధిలో మొరపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా తన ప్రార్థన వ్యర్థం కాకున్నట్లుగా రాజుకు దయ కలిగించిన ఆయన దేవా మరి గొప్ప కార్యం చేస్తూ వచ్చారు. యెరూషలేం కట్టడానికి పూనుకున్నటువంటి నెహెమ్యాకు సహకరించినటువంటి వారందరిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నా. ఆ విధంగా ప్రభువా మరి ఈ దినం ప్రారంభించబడినటువంటి గురించి ప్రార్థనలో అనేకులు కూడుకొని దేవా మరి ప్రార్థించేవారుగా ఉన్నట్లు సహాయం చేస్తున్నారు. ఆనాడు ఎనెష్ ద్వారా ప్రారంభించబడి ప్రార్థన అయా మరి మా పితరులందరూ కూడా ప్రార్థనలో కొనసాగిస్తూ ప్రార్థన విజయాన్ని పొంది దేవా మరి నేటి దినం వరకు నీ సన్నిధానంలో ప్రార్థించమని సెలవిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఆయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నాయన దేవా మరి ప్రార్థనలో రక్షణ, స్వస్థత, సహాయం దేవా పాపికి రక్షణ, మారుమనస్సుత కలుగజేయటానికి తండ్రి మీరు అనుగ్రహిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి ప్రత్యేకంగా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. రాజ్యాత్మకాన్ని సిద్ధపరిచే విధంగా సహాయపడుతున్నాడు. మా బలహీనతలు ఎరిగిన దేవుడు, అక్కర్లు ఎరిగిన దేవుడు తండ్రి కనుకరించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మండలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రపంచంలో సకల ప్రజలకు రక్షణ కలుగజేయటకు ప్రభువాను క్రీస్తు ఈ లోకానికి వచ్చిన దేవుడు అని రక్షణకు మారు మనసుకు నాయన మా సాదృశ్యంగా దేవాన్ని ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ నేను గణపరుస్తూ నేను హెచ్చిస్తుంటున్నాం. ప్రభువు మరి నీ యొక్క రాకడ సమయానికి నాయన అనేకులను సిద్ధపరిచే విధంగా నాయన మమ్మల్ని సరి చేస్తూ నాయన బలపరుస్తూ స్థిరపరుస్తామంటూ ప్రార్థిస్తున్నాం. పరిచర్యలో ప్రభావ మీరు రుజువుపరుస్తున్నాను. మీకు ఆయన ప్రారంభించండి. తీసుకొచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ స్వాధీనాదులు ఉంచుకుని స్థిరపరుస్తూ మీరు రుజువుపరచమని మీరు రాకుడకు సిద్ధపరుచుని ఇక్కడ రాకుడ ఎత్తబడటకు సహాయపడుతూ రమ్మంటూ మా ప్రియ రక్షకుడే క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నత సహవాసమున కూడిన మనకు లోపల పరిశుద్ధులు సంపత్తికి దూరంగా ఉన్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.